దేవుని వాక్యంలో ప్రార్థనను గురించిన అనేకమైన అంశాలు మనం చూడగలం. దైవజనులు చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలో వారు ఏ మాటలు ఉపయోగించారు, ఎలా ప్రార్థన చేశారు, ఎన్నిసార్లు ప్రార్థన చేశారు, ఎలాంటి సందర్భాలలో, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థన చేశారు, ప్రార్థనల ద్వారా దేవుని ప్రజలు ఎలాంటి విజయాలు పొందుకున్నారో ఇవన్నీ స్పష్టంగా మనం దేవుని లేఖనాల్లో చూడగలం. ఈరోజు ప్రాముఖ్యంగా నెహెమ్యా గ్రంథంలో నుండి దైవజనుడైన నెహెమ్యా చేసిన ప్రార్థనను గురించి ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. దేవుని ప్రజలు చెరపట్టబడిన ఆ సమయంలో దైవజనుడైన నెహెమ్యాను దేవుడు వాడుకున్నాడు. సవాళ్ళు, సమస్యలు మనం ఎదుర్కొంటున్నట్లే ఆనాడు దేవుని ప్రజలు కూడా ఎదుర్కొన్నారు. అయితే దేవుని ప్రజల పక్షంగా నిలబడడానికి, దేవుని ప్రజల పక్షంగా మాట్లాడడానికి, దేవుని పట్టణం యొక్క క్షేమము కొరకు ప్రయాసపడడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను లేవనెత్తి వారిని వాడుకున్నట్లుగా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో చూడగలం. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే నెహెమ్యా. ఇంతకీ నెహెమ్యా ఎక్కడున్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, నెహెమ్యా షూషను కోటలో ఉన్నాడు అనే మాట ఉంది. అంటే అతనికి చాలా మంచి జాబ్ దేవుడిచ్చాడు. హీ హ్యాస్ గాడ్స్ ఫేవర్ అపాన్ హిమ్. దేవుని దయ ఆయన మీద ఉంది. అందుకని షూషను కోటలో రాజు వద్ద రాజుకు గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నాడు. రాజుకు గిన్నె అందించే పని అంటే ఏంటంటే, రాజు తినే ప్రతి భోజనాన్ని, ప్రతి పానాన్ని ఈయన ఫస్ట్ టేస్ట్ చేస్తారనమాట. నెహెమ్యా టేస్ట్ చేసి నెహెమ్యాకి కళ్ళు తిరగడం కానీ, వాంతులు కానీ, వేరే ఏం ఎఫెక్ట్ అవ్వకపోతే దెన్ నెహెమ్యా ధృవీకరిస్తాడు. ఏమనంటే, ఇది ఆరోగ్యకరమైన భోజనమే, ఇందులో ఏం విషం కలపలేదు, హానికరమైనది ఏది లేదు, ఈ భోజనం లేదంటే ఈ డ్రింక్ రాజు తాగడానికి, తినడానికి క్షేమకరమైనదని రాజుకు అందించే, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో దేవుడు అతన్ని పెట్టాడు. రాజుకు గిన్నె అందించడం అంటే రోజుకి ఎన్నిసార్లు అందిస్తారు? చాలాసార్లు అందిస్తారు కదా. రోజుకి చాలాసార్లు అందిస్తూ ఉంటాడంటే అతను రాజుకి దూరంగా ఉండే వ్యక్తి కాదు, రాజుకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. రాజుకు దగ్గరగా ఉన్నాడంటే రాజు యొక్క సుఖానుభవాలన్నీ కూడా ఖచ్చితంగా నెహెమ్యా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. అతను ఏం కష్టంలో లేడు. హీ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ప్లేస్. దేవుడు అతన్ని చాలా ఆశీర్వదించాడు. రాజు దగ్గర హీ వాజ్ అ వెరీ ట్రస్టెడ్ పర్సన్. అది ఆ గిన్నె అందించే ఉద్యోగము ఎవరంటే వారికి ఇవ్వరండి. రాజుకు హాని కలుగజేసేవారని డౌట్ ఉంటే వారిని అస్సలు ఆ పనిలో బెటర్. సో నెహెమ్యాకు రాజుకు గిన్నెందించే పని దేవుడిచ్చారంటే నెహెమ్యా వన్ దే ట్రస్ట్. నెహెమ్యా అక్కడున్న రాజు యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా, నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. తన జీవితంలో అయితే తనకే కష్టం లేదు. రాజుకు గిన్నె అందిస్తున్నాడంటే తన ఏ అవసరత రాకుండా రాజే చూసుకుంటాడు. ఒకవేళ తనకి ఏదైనా అవసరత వచ్చినా ఒక్క మాట రాజుగారికి అలా టీ ఇస్తూ, రాజుగారికి అలా జ్యూస్ ఇస్తూ, అలా బ్రేక్ఫాస్ట్ అందజేస్తూ, రాజా కొంచెం ఈ కష్టం ఉందండి మా ఇంట్లో అంటే రాజు అంటాడు, నేను చూసుకుంటా కదా, నువ్వేమీ వరి అవ్వకు, ఇట్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. చూడండి, కొన్నిసార్లు మినిస్టర్స్ దగ్గర లేదంటే ఎమ్మెల్యేల దగ్గర, వారి దగ్గర ఉండే పిఎల్, పర్సనల్ అసిస్టెంట్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దర్జాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏది వచ్చినా సరే వాళ్ళు వెంటనే మంత్రి గారికి చెప్పేసుకుంటారు, వెంటనే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి చెప్పేసుకోగానే వాళ్ళ పనులన్నీ అయిపోతూ ఉంటాయి. వారికి ప్రజల్లో కూడా అంతే గుర్తింపు ఉంటుంది, కొన్నిసార్లు అంతే గంత ఉంటుంది. ఎందుకంటే ఈయనకు చెప్పామంటే మనకి పని అయిపోద్దండి. అంత మంచి పొజిషన్లో, అంత చక్కని మరి స్థానంలో దేవుడు నెహెమ్యాను నిలిపినప్పటికీ
నెహెమ్యాను దేవుడు ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉంచారు, బట్ హిజ్ మైండ్ వాజ్ నాట్ కంఫర్టబుల్. నా స్థితిగతులు అన్నీ బాగానే ఉన్నాయి, నాకు మంచిగా రోజుకి 3 సార్లు భోజనం అందుతూ ఉంది, శ్రేష్టమైన ఆహార పదార్థాలన్నీ నేను తింటా ఉన్నాను, డబ్బుకు లోటు లేదు, సుఖానికి లోటు లేదు, నాకు అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ నాకు చక్కగా ఉన్నాయని హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ హిస్ లైఫ్. అతని జీవితంతో అతను సుఖపడుతూ ఇంకా మిగతా వాళ్ళ సంగతి నాకేంటి అని పట్టించుకొని స్థితిలో నెహెమ్యా కనబడడు. కానీ హిస్ హార్ట్ వాజ్ ఆఫ్టర్ గాడ్స్ పీపుల్ అండ్ గాడ్స్ సిటీ. మనం గమనించినట్లయితే నెహెమ్యా యొక్క హృదయం దేని వెనకాల ఉందంటే, రాజు దగ్గర పని అయితే చేస్తున్నాడు, రాజు దగ్గర అయితే ఉద్యోగపరంగా ఉన్నాడు, కానీ అతని హృదయము మనసంతా ఎవరి మీద ఉందంటే చెరపట్టబడిన, చెరలో ఉన్న, బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజల మీద ఉంది. అంత మాత్రమే కాదు, శిథిలావస్థలో ఉన్న దేవుని పట్టణమైన యెరూషలేము పైన నెహెమ్యా యొక్క మనసు ఉంది. చూడండి 2వ వచనం, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని. ఎవరిని గురించి మనం అడుగుతామంటే, మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతాం కదా, బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళ పరిస్థితులన్నీ బాగున్నాయా. క్షేమ సమాచారం ఎవరిని గురించి తెలుసుకుంటామంటే, మనకి ఎవరంటే శ్రద్ధ ఉందో, ఎవరంటే ప్రేమ ఉందో వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటాం. నెహెమ్యా చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాడు, కానీ అసౌకర్యంలో, చెరలో, బానిసత్వంలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న దేవుని ప్రజల పైన, అలాగే యెరూషలేము పట్టణాన్ని గూర్చి అతను ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అంటే అర్థం ఏంటంటే, అతని ఆసక్తి, అతనిలో ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఎవరి మీద ఉందంటే, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలి. నేను ఒక్కడిని క్షేమంగా ఉంటే సరిపోదు, దేవుని ప్రజల క్షేమమే నా క్షేమము, దేవుని పట్టణ క్షేమమే నా క్షేమము అని గుర్తించాడు నెహెమ్యా అనే దైవజన్. నెహెమ్యా అనే పేరు మీద ఒక గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో ఉంచారండి? అతని పేరు మీద ఒక పుస్తకం దేవుడు రాయించడానికి కారణం ఏంటంటే, అతను దేవునికి అంత దగ్గరగా బ్రతికాడు, దేవుని హృదయాన్ని కలిగిన వ్యక్తిగానే నెహెమ్యా ఖచ్చితంగా జీవించాడు. ఈరోజు నెహెమ్యా జీవితం వలె, అతని హృదయ స్థితి వలె మనం కూడా దేవుని ప్రజలను గూర్చిన ఆసక్తితో, దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తితో మనం నింపబడితే, మనం కూడా ఖచ్చితంగా నెహెమ్యా వలె దేవునికి మహిమకరంగా జీవించగలం. సో నెహెమ్యాకున్న ఆసక్తి ఏంటంటే, దేవుని ప్రజలు ఎలా ఉన్నారు. తనని కలుసుకున్న తన సహోదరుని అడుగుతున్నాడంట, వాట్ అబౌట్ గాడ్స్ పీపుల్, వాళ్ళ పరిస్థితి అంతా బాగానే ఉందా, యెరూషలేము పట్టణం ఎలా ఉంది, నేను చాలా దూరంగా వచ్చేసాను, యెరూషలేము పట్టణాన్ని గూర్చిన సమాచారం నేను వినలేదు, ఎలా ఉంది దేవుని పట్టణము. 69వ కీర్తన 9వ వచనంలో, రాజైన దావీదు దేవుడు అతన్ని చాలా దీవించి, హెచ్చించి, ఆశీర్వదించిన తరువాత తన ఆసక్తిని గూర్చి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, నీ ఇల్లును గూర్చిన, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఒకసారి ఆగుదామండి. నీ ఇంటిని గూర్చిన అంటే ఏ ఇంటిని గుర్చి? డూప్లెక్స్ హౌస్ని గుర్చా, విల్లాని గుర్చా, 3 అంతస్తుల భవనాన్ని గుర్చా? మనకు ఆసక్తి ఉంటుంది దేని గురించి? మన ఇంటిని గురించి. నాకు ఎప్పుడు వస్తుంది సొంత ఇల్లు, నేను అనుకున్నట్టు కట్టుకుంటా, నేను అనుకున్నట్టు పెట్టుకుంటా, నేను అనుకున్నట్టు పిలుచుకుంటా. చూడండి, ఇంటిని గురించి కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. ఇల్లంతా చక్కగా సర్దుకోవాలి, ఇంటీరియర్స్ చక్కగా చేయించుకోవాలి, చాలామందికి ఇంటర్. అది తప్పని నేను అనట్లేదు, కానీ రాజైన దావీదుకున్న ఆసక్తి ఏంటంటే, హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ గాడ్స్ హౌస్ దాన్ హిజ్ ఓన్ ప్యాలెస్. అతని స్వంత అంతఃపురం కన్నా, అతని సౌకర్యాల కన్నా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. నాకు ఆసక్తి ఉంది అంటే సరిపోద్ది కదండి, మామూలు లెవెల్లో లేదు, అది చాలా తారాస్థాయిలో నన్ను భక్షించుచున్నదండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ద ఈగర్నెస్ ఆఫ్ యువర్ హౌస్ హ్యాస్ కన్జ్యూమ్డ్ మీ. అంటే ఇంకా నేను నీ ఇంటిని గురించి ఆలోచించకుండా, నీ మందిరమును గుర్చిన క్షేమము గురించి నేను ఆలోచించకుండా నేను ఉండలేకపోతున్నాను. నేను దాంతో ఇంకా ఆలోచనలతోనే నా మనసంతా నిండిపోతూ ఉంది. ఒక్క ప్రశ్న అడుగుతాను, దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి మనలో ఉందా?
ఏదో ఆదివారం కొద్ది ఆసక్తితో వచ్చి వెళ్ళిపోవడం కాదండి. దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసే వారముగా ఉన్నామా? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే వారముగా ఉన్నామా? సంఘంలో ఇంకా అనేక ఆత్మలు చేర్చబడాలి, దేవుని మందిరంలో ఇంకా దేవుని ప్రజలు నిండాలి, ఇంకా అనేక మంది అన్యజనులు రావాలనే ఆసక్తి మన హృదయంలో ఉందా? లేదంటే కొద్దిగా ఆసక్తి ఉండి ఇంకా ఇంత ఆసక్తి చాలే అని మనం సంతృప్తి పడతా ఉన్నామా? దైవజనుడైన దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కోరహు కుమారులు 84వ కీర్తనలో దేవుని మందిరాన్ని గురించి చాలా అద్భుతమైన మాటలు రాశారు. 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది ఒకసారి చూడండి, లుక్ ఎట్ ద కంపారిజన్. దేవునికి దూరంగా ఉండే వాళ్ళకి మందిరం అంటే అసలు ఆసక్తే ఉండదు. కానీ దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇక్కడ కోరహు కుమారులు అంటున్నారు, నీ మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఎంతో అని ఎప్పుడు చెప్తామండి? కొంతమంది ఇంటికి మేము వెళ్తాం, వాళ్ళు చెప్తారు, మా అమ్మాయికి అండి మీరంటే చాలా ఇష్టం అండి అంటారు. అంటే నిజంగానే చాలా అని, లేదంటే మీరంటే ఇష్టం అండి అని చెప్తారు. చాలా ఇష్టం అంటే ఏంటని అన్నమాట? చాలా చాలా. ఇక్కడ దైవజనులు కోరహు కుమారులు కీర్తనాకారులుగా, కీర్తనలు మనం చాలాసార్లు దావీదు భక్తుడే మాత్రమే రాశారు అనుకుంటాం, కానీ ఇంకా చాలామంది ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న కీర్తనలను రచించారు. వారిలో ఒకరెవరంటే కోరహు కుమారులు, సన్స్ ఆఫ్ కోరా. ఈ కోరహు కుమారులు అంటున్నారు, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్న దేవుని మందిరం చూడాలి 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 చూడాలని సొమ్మసిల్లు. కొన్నిసార్లు మనం కొన్నిటి కొరకు సొమ్మసిల్లిపోతూ ఉంటాం కదా. బిర్యానీ తినాలని సొమ్మసిల్లే వాళ్ళు కొంతమంది, ఎప్పుడు తింటామో అండి పలానా బిర్యానీ, శ్రీకన్య బిర్యానీ కోసం సొమ్మసిల్లేవారు, ప్యారడైజ్ బిర్యానీ కొరకు సొమ్మసిల్లేవారు, అర్ధరాత్రి బిర్యానీ కొరకు సొమ్మసిల్లేవారు కదా. ఏమైనా చేయండి అమ్మా నాన్న, మీరు అప్పైనా సొప్పైనా చేయండి, కానీ నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది నాకు పలానా బైక్. అలా ఉన్నారండి. సమ్ పీపుల్ ఆర్ సో డెస్పరేట్ టు సాటిస్ఫై దేర్ ఫిజికల్ నీడ్స్ అండ్ లాంగింగ్స్. భౌతికపరమైన అవసరతలు, ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఎంత డెస్పరేట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కోరహు కుమారులు అంటున్నారు, నీ మందిర ఆవరణంలో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. 3వ వచనం, 3వ మాట చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో. ఊరికే రాయలేదండి, వాళ్ళ హృదయంలో వారికి ఉన్న అనుభవము, వారికి ఉన్న అనుభూతులు రాసుకుంటూ వచ్చారు. చిన్న ప్రశ్న అడుగుతా, దేవుని మందిరానికి రావడానికి మనకి ఎంత ఆసక్తి ఉంది? ఆనందముతో కేకలు వేయించినదండి. కేకలు అంటే ఎప్పుడు వేస్తామండి? చాలా ఎగ్జైట్మెంట్ కదా. మీ వాళ్ళకి ఎవరికైనా గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, మీ పిల్లలకి ఎవరికైనా అవార్డు వచ్చిందనుకోండి, ఆ గుంపులో చాలామంది ఉంటారు, కానీ అమ్మ నాన్న ఒక కేక వేస్తారు. ఆ కేక ఎలా ఉంటుందంటే, మా వాడు సాధించాడు, మా అమ్మాయికి వచ్చింది. అది ఆనందంతో కూడిన, ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? మనోళ్ళని అక్కడోళ్ళనే కాదు, ఇంటి దగ్గర కూడా పట్టుకోలేం కదా. ఆనందంతో కూడిన కేక. నిజంగా ఆనందం ఉంటే, నిజంగా ఆసక్తి ఉంటే మన స్పందన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని హృదయపూర్వకంగా వెంబడించిన, ఆరాధించిన, అనుసరించిన, సేవించిన దైవజనులందరిలో కనబడే ఒక కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి, దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తితో వారు నింపబడినట్లుగా మనం వాక్యంలో గమనించగలం. నెహెమ్యా అనే దైవజనుడు చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాడు. తిరిగి నెహెమ్యా గ్రంథం దగ్గరకు వద్దాం. అతని జీవితంలో చక్కని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని ప్రజల యొక్క దుస్థితిని గూర్చి తెలుసుకున్న తరువాత 3-4 వచనాలు చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఒక్కసారి అక్కడ ఆగుదామండి. దేవుని మందిరం యొక్క, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయి, గుమ్మములు కాలిపోయాయి అనగానే నెహెమ్యాకి ఎంత బాధ కలిగిందంటే, తన ఇల్లే కాలిపోతే ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చాడండి. ఒకసారి అంట ఒక ఊర్లో ఒక వీధిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదం జరగగానే ఒక ఇల్లు మండుతూ ఉంది. ఆ పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదంట. ఎందుకు? మాకెందుకు, వాళ్ళు పడతారులే ఆ బాధలు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కాల్ చేసుకుంటారు.
ఆ తర్వాత వాళ్ళు ఏదో పడతారు బాధలని నిలబడి చూస్తూ ఉన్నారంట. ఎవరికి వాళ్ళు చోద్యం చూస్తున్నారు. కాసేపటికి ఏం జరిగిందంటే, అది భయంకరమైన వేసవి కాలము, వడగాల్పులు అంటారు కదా, గాలి బాగా వీస్తూ ఉంది. ఆ స్ట్రీట్లో ఉన్న మొత్తం ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి, అప్పుడు వాళ్ళందరికీ అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఫస్ట్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేమందరం ఒక్కొక్క చెయ్యి వేసి మా ఇంట్లో ఉన్న బిందెలతో, మా ఇంట్లో ఉన్న బకెట్లతో మేము నీళ్లు చల్లుంటే మా ఇల్లు కాలిపోయేది, ఆ నష్టం మా వరకు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు నెహెమ్యా జీవితంలో యెరూషలేం పట్టణానికి చాలా దూరంగా ఉన్నాడండి. కానీ యెరూషలేము పట్టణము కూల్చబడిన స్థితిలో ఉంది, శిథిలావస్థలో ఉంది. యెరూషలేం యొక్క ప్రాకారాలు అన్నీ కాలిపోయాయన కానీ తన సొంతిల్లు కాలిపోతే ఎంత వేదన ఉంటుందో అంత వేదన పడి ఏడ్చాడు అనే మాట ఉంది. ఏడవడం మాత్రమే కాదు, 4వ వచనంలో కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన 2 నిమిషాలు ఏడ్చేసి కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోలేదండి. హీ ప్రేడ్ విత్ టీయర్స్ ఫర్ డేస్. కొన్ని దినాల తరబడి కన్నీటితో ప్రార్థన చేశాడు. మొట్టమొదటి అనుభవము నెహెమ్యా నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కన్నీటి ప్రార్థన. చాలాసార్లు మనం అనుకుంటాం కన్నీటి ప్రార్థన అనుభవము స్త్రీల సొంతం అనుకుంటాం. కాదండి, అది అందరి సొంతమే. దేవుని ఎడల ఆసక్తి కలిగిన, దేవుని కార్యాల ఎడల ఆసక్తి కలిగిన, దేవునికి ప్రీతికరంగా బ్రతకాలని ఆశ కలిగిన, దేవుని రాజ్య అభివృద్ధిలో పాటుపడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరి సొంతం అవ్వాలి ఒక అనుభవం. అనుభవం ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఇప్పుడు ఒక మాట, నీవు కన్నీరు కార్చి ఎంతకాలం అయింది అని నేను అడగట్లేదు, కానీ కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయిందని అడుగుతున్నా. కన్నీరు కార్చని అడగను, ఎందుకంటే ఇంజెక్షన్ చేయించుకునేటప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా. ఏదో దుర్వార్త వచ్చిందనుకోండి ఏడుస్తాం, ఎవరో ఏదో అన్నారనుకోండి ఏడుస్తాం. అవి కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సింపుల్ టీయర్స్. ఒట్టి కన్నీళ్ళ గురించి నేను మాట్లాడట్లా. వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, అపజయం వచ్చినప్పుడు ఆ ఏడ్పు గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలమో అయింది. మొట్టమొదటి అనుభవము నెహెమ్యా నుంచి మనం నేర్చుకోవాల్సింది, కన్నీటితో కొన్ని దినములు ప్రార్థన చేశాడంట. కన్నీటితో కొన్ని దినాలు ప్రార్థన. మనకు 5 నిమిషాలు కన్నీటి ప్రార్థన చేయాలంటేనే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా. కొంతమంది అనుకుంటారు కన్నీటి ప్రార్థన చేయడం అంటే చిన్న చూపేమో. కన్నీటి ప్రార్థన అంత కష్టమండి మాకు. కన్నీటి ప్రార్థన, ఒక మాట చెప్పనా, మెత్తని హృదయం నీకుంటే, స్పందించే హృదయం నీకుంటే కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. కఠినమైన హృదయం ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు ఒక్క చుక్క కూడా రాదండి, ఒక్క చుక్క కూడా రాదు. కానీ మెత్తని హృదయము, మాంసపు హృదయము, స్పందించే హృదయం నీకుంటే ఖచ్చితంగా నీకు కన్నీటి ప్రార్థన వస్తుంది. నెహెమ్యా యొక్క ప్రార్థన అనుభవంలో మొట్టమొదటి అనుభవము కన్నీటి ప్రార్థన. రెండవదిగా అదే 4వ వచనంలో మనం చూసాము, ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి. ఒక ప్రాక్టికల్ క్వశ్చన్. రాజుకు గిన్నందించే వ్యక్తి, రాజు టేస్ట్ చేసే ప్రతి ఆహారాన్ని, తాగే ప్రతి పానీయాన్ని నెహెమ్యా కూడా రుచి చూడాల. ఇప్పుడు ఇతను ఉపవాసం ఉండడము, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకోటి, రుచి చూస్తూ ఉంటే, వాసన చూస్తూ ఉంటే తినాలని కూడా ఖచ్చితంగా, బహుశా రాజు దగ్గర వెళ్ళి పర్మిషన్ అడిగాడేమో, రాజా కొన్ని రోజులు నేను నీ ఆహార పదార్థాలు రుచి చూడలేనయ్యా, ఐ నీడ్ అన్ ఆఫ్, నాకు కొంచెం బ్రేక్ కావాలి, ఎందుకంటే నేను ప్రార్థనలో గడుపుతా ఉన్నా, నేను ఉపవాస ప్రార్థనలో గడుపుతా ఉన్నా, దయచేసి నాకు కొంచెము అవకాశము కల్పించండి, కొద్ది రోజులు నేను ఆహార పదార్థాలను కానీ పానీయాలను కానీ నేను ముట్టుకోను. అందుకే కదా ఉపవాస ప్రార్థన అని వ్రాయబడింది. భోజనానికి దూరంగా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఉపవాస ప్రార్థన స్త్రీలకు ఒకటే కాదండి ప్రత్యేకం. కొంతమంది అనుకుంటారు కొన్ని స్త్రీలకి ప్రత్యేకం, కొన్ని పురుషులకు ప్రత్యేకం. నో, ఇక్కడ వాక్యంలో చూసాం కదా, నెహెమాయా వాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. హీ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. హీ వాజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ దట్ ల్యాండ్, బట్ యెట్ హీ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్ విత్ టీయర్స్.
ఉపవాసం ఉండి రాజు దగ్గర గిన్నె అందించే ఒక ఉన్నతమైన స్థానంలో నెహెమ్యా ఉన్న, ఎన్నో గొప్ప ఉద్యోగ బాధ్యతలు కలిగిన వ్యక్తిగా ఉన్న ఉపవాసం ఉండి నెహెమ్యా ప్రార్థన చేశాడు. మోషే అనే దైవజనుడు మనం చూసినట్లయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించిన గొప్ప దైవజనుడు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఎంతకాలం చేశారు ప్రయాణం? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వారికి భోజనం ఎవరు పెట్టారు? మనం ఒక పూట భోజనం అయిపోతే నెక్స్ట్ పూట కొరకు ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వరి కూడా అవుతూ ఉంటాం, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా. అది చదవడానికి సింపుల్గా ఉంటుంది కానీ నిజమే. ఏమి ధరించుకుందామా అని ఎప్పుడు చింత వస్తుంది అంటే పెళ్ళి ఉంది అనుకోండి, అప్పుడు వస్తుంది. బీరువా ముందుకెళ్ళి నిలబడి ఏమి ధరించుకుందామా అని, ఇది అప్పుడు వేసేసాను, ఇది ఇప్పుడు వేసేసాను, అది అప్పుడు కట్టేశాను, ఇది అప్పుడు ఆ ఫోటోల్లో ఇది ఉంది, లేకపోతే ఇది ఉంది, నేను ఏమి తిందుమా. అనుకోకుండా గెస్ట్లు వచ్చారనుకోండి, ఉన్న కూరగాయలన్నీ వండేశారు ఒక పూట. నెక్స్ట్ పూటకి ఇప్పుడు ఏం వండాలి, ఏం ఐటమ్స్ వండాలి, ఏం తీసుకురావాలి, ఏం తెప్పించాలి, ఎట్లా వండాలి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, వరి అవుతాం. కానీ దేవుడు అంటున్నాడు, వాటిని గురించి నువ్వు చింతపడద్దు, చింతించద్దు. మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోలేరు. బై వరీయింగ్ నథింగ్ చేంజెస్. చింతించడం వల్ల ఏం మారదు. చింతించడానికి బదులు ప్రార్థించు పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. నువ్వు ఎంత టైం 1 మినిట్ కూడా చింతించడానికి వేస్ట్ చేయకు. ఆ చింతనే ప్రార్థనగా మార్చు. హల్లెలూయా. అసలు నేను చేస్తూ ఉంటానండి ఆ పని. పరిచర్య కొరకు కారులో కొన్నిసార్లు గంటలు కూర్చోవాలా. నిన్నగాక మొన్న రాత్రి వరంగల్ ప్రాంతం నుండి ప్రయాణమై వచ్చాను. అక్కడ స్త్రీ రిట్రీట్లో దేవుని వాక్యం అందించి దాదాపు 7-8 గంటలు కారులో అట్లా కూర్చున్నాను. వాక్యాలు కొన్ని పెట్టుకొని వింటూ ఉన్నాం, పాటలు వింటూ ఉన్నాం. మధ్యలో కాసేపు బుక్ చదువుకున్నాను. సమయం అవుతూ ఉంది కానీ మధ్యలో ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. కొన్ని చింతలు కూడా సడన్గా వెంటనే చింత రాగానే నేను కళ్ళు మూసుకొని ఆ చింతని నా యేసేకు ఒక అప్లికేషన్ పెట్టేసి నా హృదయం ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటా. హల్లెలూయా. కెన్ యూ డూ ద సేమ్? నువ్వు కూడా అది చేయగలవా? నీకు వచ్చిన చింతను నువ్వు ప్రార్థనగా మార్చగలవా? 40 సంవత్సరాలు వారు చింతించే అవసరం లేకుండా దేవుడే వారికి భోజనాన్ని. నీ జీవిత ప్రయాణంలో నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు దేని గురించి చింతించే అవసరం ఆయన రానివ్వడు. ఎందుకంటే ఆయన నిన్ను గురించి చింతిస్తాడు. హల్లెలూయా. God will worry about your tomorrow, so you don't have to worry about yourself. రేపేంటి అని నువ్వు బాధపడాల్సిన స్థితి రానివ్వకుండా నీ రేపు, నీ ఎల్లుండి, నీ వచ్చే వారం, నీ వచ్చే నెల, నీ వచ్చే సంవత్సరం, నీ భవిష్యత్ అంతా ఆయన చింతించి అంతా ఆయన ప్లాన్ చేస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. కానీ నీకు విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు చింత నుండి బయటపడతావు. లేకపోతే జీవితంలో చింత అనేది ఒక రెగ్యులర్ డిసీజ్ అయిపోతుంది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు డాక్టర్లు అంటే ఈ వ్యాధికి జీవితాంతం మందులు వేసుకుంటానే ఉండాలమ్మా. నీ జీవితంలో విశ్వాసంలో నువ్వు ఎదగడం, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోకపోతే చింత అనే వ్యాధితో, ఆ మానసిక సమస్యతో జీవితాంతం బ్రతుకుతానే ఉండాలి. డూ యూ స్టిల్ వాంట్ టు స్టే దట్ వే? అలానే ఉండాలనుకుంటున్నారా? బాధిస్తూ, బాధపడుతూ, చింతిస్తూ, ఎదుటి వారిని చింత పెడుతూ అలా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే నా చింత యావత్తు నేను దేవుని మీద వేస్తాను, దేవుని మీద ఆధారపడతారా? మోషే దైవజనుడు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. గాడ్ హ్యాస్ బీన్ దే ప్రొవైడర్. ప్రతిదినం ఉదయకాల సమయంలో వారికి ఆకాశం నుండి మన్నాను. అయితే దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, యు కమ్ అప్ టు మౌంట్ సైనాయి. సీనాయి పర్వతం పైకి నువ్వు ఎక్కి రావాలి. పర్వత శిఖరం పైన నేను నిన్ను కలుసుకుంటా. దేవునితో ఒక ఎన్కౌంటర్, దేవుని కలిసి ఒక సంభాషణ, దేవుడు ఇవ్వబోయే 10 ఆజ్ఞలను అందుకోవడానికి ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జర్నీ. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని నుండి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు, శ్రేష్టమైన ఆత్మ వరములు, శ్రేష్టమైన కృపలు ఇవన్నీ పొందుకోవాలి. కానీ నేను చాలా ఈజీగా వాటిని పొందేసుకోవాలండి అనుకుంటాం. దేవునితో టైం గడపడానికి టైం ప్రక్కన పెట్టుకోము. కొన్నిసార్లు మరి లోతైన ప్రార్థన అనుభవానికి మనకి ఇష్టం ఉండదు. పైన భక్తి చేసేస్తూ చాలా లోతైన ఆత్మీయ అనుభవాలు కావాలని కోరుకుంటాం. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదు. దేవుడు అన్నాడు మోషేతో, నువ్వు సీనాయి పర్వతం పైకి రావాలి. ప్రయాణము 2 ఉంటే బాగానే ఉంటుందండి. ఎక్కువ మంది ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది కదా. ఎందుకంటే ఏదో మాట్లాడుకుంటా, ఏదో సంభాషణ చేసుకుంటా. అట్లీస్ట్ 2 ఉంటే యూ డోంట్ గెట్ బోర్డ్ కదా.
నా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి, నాకు కూడా వేస్తున్నాయి. పర్లేదు అయితే పద వెళ్దాం. బాధలో, కష్టాలు, అనుభవాలు ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళడానికి. బట్ మోసెస్ హ్యాడ్ టు ట్రావెల్, క్లైంబ్ అప్ ద మౌంటైన్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఒక్కడే ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే మోషేకి ఒక్కనికే ఆ అనుభవం దక్కింది. ఏంటి అనుభవం అంటే దేవుని సీనాయి పర్వతము పైన కలుసుకొని శ్రేష్టమైన అనుభవం. ఇప్పుడు మోషే పర్వతం పైన ఎన్ని రోజులు ఉన్నారు? 34వ అధ్యాయం నిర్గమకాండము 28వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. He went up the mountain. He was there for 40 days and 40 nights. No food, no water. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఒక్కరోజు భోజనం చేయకపోతే కళ్ళుతిరిగి పడిపోతామని. ఉపవాస ప్రార్థన అనుకోగానే బాడీ అంటది, నీకు అంత స్టామినా ఎప్పుడైనా అనిపించిందండి? అనిపిస్తుంది. కళ్ళు నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి తిరగడం. అమ్మో ఎక్కడైనా పడిపోతానేమో, అమ్మో ఏదన్నా అయిపోతుందేమో అని మళ్ళీ నెమ్మదిగా అనుకున్నది కాస్త అలా తగ్గించేసుకుంటాం కదా. వారం అనుకున్నది 2 రోజులు 3 రోజులకి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలనుకొని ఒక్క పూట అవగానే ఇంకా నా బాడీ సహకరించట్లేదండి. కానీ మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి, ఆహారం లేదు, వాటర్ ఎక్కడ దొరుకుతుందండి పర్వతం పైన. ఇంతగా దేవునితో ఉపవాసం అనుభవంలో ఉన్న మోషే ఆ కొండ నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు 30వ వచనం, అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప, హిస్ ఫేస్ వాస్ షైనింగ్ విత్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రకాశత, దేవుని మహిమతో మోషే యొక్క ముఖం ఏమైందంట? ప్రకాశించింది. చాలాసార్లు డాక్టర్ చెప్తారు, బాగా నీళ్లు తాగండి, మీకు ఫేస్లో మంచి గ్లో వస్తుంది. బాగా జ్యూసులు తాగండి, మంచి హెల్తీ ఫుడ్ తినండి. హెల్తీ ఫుడ్ లేదు, అసలు ఫుడే లేదు, ఆహారమే లేదు, వాటరే లేదు. జ్యూసుల సంగతి పక్కన పెట్టండి మోషే గారికి. కానీ ఎలాగొచ్చింది ప్రకాశత అంటే? దేవునితో సహవాసం చేయడం వలన వచ్చిన ప్రకాశత. ఒక మాట చెప్పమంటారా? ఆనందానికి ఆధారమైన దేవునితో మన సహవాసం చేస్తే మనం కూడా ఆనందంతో, యూ విల్ స్ప్రెడ్ దట్ జాయ్, యువర్ లైఫ్ విల్ రిఫ్లెక్ట్ దట్ జాయ్. కొంతమందిని చూడండి, వాళ్ళని చూస్తే మనకే నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే అలా ఉంటారు, వాళ్ళ ముఖంలో అలా ఉంటుంది. కానీ దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడిచ్చే శాంతి, సమాధానం పొందుకొని నిన్ను ఎవ్వరు కలుసుకున్న వాళ్ళకి నువ్వేం స్ప్రెడ్ చేయగలవు అంటే యూ కెన్ స్ప్రెడ్ దట్ సేమ్ పీస్. అదే సమాధానాన్ని నువ్వు పంచగలవు. దేవుని యొక్క మహిమ చూసిన, దేవునితో సహవాసం 40 దినాలు సహవాసం చేసిన మోషే అదే మహిమను పొందుకున్న తర్వాత గాడ్స్ గ్లోరీ రిఫ్లెక్టెడ్ ఆన్ హిస్ ఫేస్. 30వ వచనంలో కూడా 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు. ఆ ప్రకాశత అక్కడ పోలేదండి. షాప్లో బట్టలు కొంటారు కొంతమంది, కొన్నప్పుడు ఆ లైటింగ్లో ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు, ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది. అక్కడ ప్రకాశత మన ఇంటికి వచ్చాక ట్యూబ్ లైట్లో ఉండదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అరే నేను ఇదేనా అక్కడ చూసింది, ఏదైనా మారిపోయిందా ఐటమ్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టిన లైట్స్లో ఆ రిఫ్లెక్షన్ అది వేరేలాగా. ఇప్పుడు మోషే పొందుకున్న దేవుని మహిమ, మోషే పొందుకున్న దేవుని ప్రకాశత, ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఆన్ ద మౌంటైన్ టాప్, కానీ క్రిందకు వచ్చాక కూడా ప్రజలు చూడగలిగేటట్లుగా మోషే యొక్క ముఖము దేవుని మహిమతో ప్రకాశించింది. దానికి రహస్యం ఏంటి? ఎలా జరిగింది అది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? న్యాచురల్ కాదండి, అది సూపర్ న్యాచురల్లే కదా. సహజ సిద్ధమైన ప్రకాశత కాదు అది. ఆహారం తీసుకోవడం వలన, మంచి వాటర్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రకాశత అది కాదు. బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ సూపర్ న్యాచురల్. ఎక్కడి నుండి వచ్చిందంటే దేవునితో సహవాసం చేయడం వలన వచ్చింది. నెహెమ్యా జీవితంలో మనం నేర్చుకునే 2వ అనుభవము, ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఎప్పుడూ శ్రేష్టమైన ఆహార పదార్థాలు నోట్లోకి వెళ్తానే ఉంటాయి. ఆయన తినాలనుకోకపోయినా, రాజు కోసమైనా ఆయన ఖచ్చితంగా టేస్ట్. ఎప్పుడు నోరు ఆడించే వాళ్ళకి నోరు కట్టుకోవాలంటే ఎంత కష్టం అండి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది కదా, అటెళ్ళి ఇటెళ్ళి అటెళ్ళి ఏదో ఒకటి తీసుకొని అది గ్రైండర్
అయితేనే ఉంటుంది, గ్రైండింగ్. డాక్టర్స్ అంటారు అది మంచిది కాదంట. డాక్టర్స్ ఆత్మీయ తండ్రి గారు కూడా కొన్నిసార్లు హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే హెల్తీగా ఉండాలి, మనం స్పిరిచువల్గా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆరోగ్యకరంగా కూడా. రోజంతా మిక్సీ వేయకూడదంట, కొంచెం టైం వదిలేయాలంట. వదిలేస్తే ఆల్రెడీ తిన్నది దేహంలో డైజెస్ట్ అవ్వడానికి మన సిస్టమ్కి టైము, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకో. లేకపోతే తిన్నదే అరగకుండా మళ్ళీ దాని మీద అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు చాలా. నెహెమ్యా ఆహారపు శ్రేష్టమైన ఆహారం అంతా ఆయన కళ్ళ ఎదుటే నిత్యం ఉంటుంది. అసలు అలాంటి స్థితిలో ఉపవాసం ఉండడం, ఇంకా కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల్లో నేను ఉపవాస ప్రార్థన చేశానంటే పెద్ద గొప్ప కాదు, ఎందుకంటే అక్కడ ఏం లేదు తినడానికి, కాబట్టి ఈజీగా ఉపవాసం చేయొచ్చు. కానీ సమృద్ధి కలిగిన స్థితిలో నెహెమ్యా డిసైడ్ చేసుకున్నాడు ఏమనంటే, నా ప్రజల యొక్క క్షేమం కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన. ఇంకొకటండి, ఎవరో ఉంటారని ఎవరి మీద నెట్టడం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, లెట్ సమ్వన్ ఎల్స్ డూ ద జాబ్. ఇంకెవరైనా చేయని, మా అమ్మ చేస్తుందిలే నా కోసం ఉపవాసం, మా నాన్న చేస్తాడులే నా కొరకు ప్రార్థన, నేను మాత్రం సుఖంగా ఉంటానని కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ మీదకి ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, ఆ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం. కానీ నెహెమ్యా అట్లా చేయలేదండి. నేను ఇక్కడ చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా, ఉన్నతమైన బాధ్యతల్లో ఉన్నా, కానీ దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఐ డోంట్ వాంట్ టు డెలిగేట్, ఇంకొకరికి అప్పచెప్పను. కొన్నిసార్లు మనకి దేవుడు ఏదైనా పని అప్పచెప్తే అది ఇంకెవరికి అప్పచెప్తూ ఉంటాం, ఇంకొకరికి అప్పచెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఓ మాట చెప్పమంటారా, నీకు అప్పగించిన పని నువ్వే చేయి, ప్రతిఫలం నీకే వస్తుంది. ఎవరికో అప్పచెప్పావు అనుకో, వాళ్ళకి వెళ్ళిపోద్ది ప్రతిఫలం, అంతే. నువ్వు ఒకవేళ ఐఎమ్ టూ మచ్ బర్డెన్ అనుకుంటున్నావేమో, ఎక్కువ భారాలు నేను ఎందుకు మోయాలా, నీకు ఎక్కువ ఆశీర్వాదం కావాలంటే మోయి, లేకపోతే పక్కన వాళ్ళని డెలిగేట్ చేయి, పర్లేదు, దే విల్ డూ ఇట్, వాళ్ళకు వస్తుంది ప్రతిఫలం. మూడవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా యొక్క ప్రార్థన అనుభవము. మొట్టమొదటిగా నెహెమ్యా కన్నీటి ప్రార్థన చేశాడు. రెండవదిగా నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మూడవదిగా 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొను. ఇశ్రాయేలు దోషం ఎవరు ఒప్పుకుంటున్నారండి? మనం ఎప్పుడైనా అట్లా చేయగలమండి? మన దోషాలే మనం ఒప్పుకోం, పక్కన వాళ్ళ దోషాలు ఒప్పుకుంటామా? మన పిల్లల దోషాలే మనం ఒప్పుకోం కదా. మన పిల్లలు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఏమైనా బగలు కొట్టేస్తే, మావాడు కాదండి అది అలా గాలొచ్చేలా పడిపోయిందంటండి కదండి, నెట్టేస్తాం, సర్దుకుంటాం. మావాడు ఏం కాదండి, మా అమ్మ ఏం చేయలేదండి అని చాలా ఈజీగా మనం తప్పించుకుంటాం. వీ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఓన్ మిస్టేక్స్. కానీ ఇక్కడ నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే, ప్రార్థనలో ఇశ్రాయేలీయుల యొక్క పాపాల కొరకు ఈయన ఒప్పుకుంటున్నాడండి. నేను ఒప్పుకుంటున్నానయ్యా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క పాపము, అంతే. ఇప్పుడు ఇశ్రాయేలీలే పాపం చేశారు, నేను పర్ఫెక్ట్ అనట్లేదండి నెహెమ్యా దైవజనుడు. 7వ వచనంలో 6వ వచనం చివరి భాగంలో, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి, నెహెమాయా ప్రేయడ్ విత్ కన్ఫెషన్, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. నేనంటాను, ప్రతి ఉపవాస ప్రార్థనలో ముందు కన్ఫెషన్ ఉండాలి, బిఫోర్ యూ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్స్. నేను చెప్తా ఉంటాను కదా, ప్రార్థన కొరకు ఉపయోగపడే ఒక చిన్న ఫార్ములా ACTS అని ఇంతకు ముందు కూడా చెప్పాను. ప్రార్థనలో ఉండవలసిన 4 అంశాలు ACTS. A అంటే అడోరేషన్. మొట్టమొదటిగా ప్రార్థన మొదలు పెట్టగానే నాకు ఇదివయ్యా అదివయ్యా అని అడగడం కాదు, దేవుని స్తుతించడంతో ప్రారంభించాలి, అడోరింగ్ గాడ్. రెండవదిగా C అంటే కన్ఫెషన్, పాపములు ఒప్పుకోవాలి. మూడవది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, ఆయన ఏం చేశాడో ఏం పొందుకున్నావో వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నాలుగవది S అంటే సప్లికేషన్, నాకు ఇది కావాలయ్యా, నా అవసరత ఇదైనా అప్పుడు చెప్పాలి. ఈ 4 ఉండాలి మన ప్రార్థనలో. నువ్వు ఒకవేళ ఉపవాసం ఉంటే, నువ్వు ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేస్తే, నీ అవసరత దేవునికి చెప్పుకునే ముందు నువ్వేం చేయాలో తెలుసా? తప్పులు ఒప్పుకో, క్షమాపణ వేటి కొరకు కోరాలో వాటి కోరు. అప్పుడు దేవునికి నీకు మధ్యలో ఉన్న అడ్డు తొలగిపోతుంది. నీ ప్రార్థనలు దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తాడు.
దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించిన ప్రతి ఒక్కరూ మీరు చూడండి, పాత నిబంధన గ్రంథంలో అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా యథార్థంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఆనెస్ట్గా దేవుని దగ్గర తమ పాపాలు ఒప్పుకోని వారిని దేవుడు ప్రక్కన పెట్టాడు. ఆయన చేతిలోకి తీసుకొని దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తిని మనం చూసినట్లయితే దేవుని లేఖనాల్లో దే హ్యావ్ మేడ్ అ కన్ఫెషన్, దే హ్యావ్ ప్రేడ్ విత్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన వారు చేశారు. 51వ కీర్తనలో, సమయం లేదు కానీ దావీదు రాజు అంటాడు 3-4 వచనాల్లో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నా అతిక్రమాలు నాకు తెలుసయ్యా. దేవుని దగ్గరకు వచ్చిన మనకు మన అతిక్రమాలు తెలుసా? ఆర్ ఆర్ వి బ్లైండ్ ఫోల్డెడ్? కొన్నిసార్లు మనకు అందరు అతిక్రమాలు కనబడతాయి కానీ మనలో ఏ అతిక్రమం కనబడదు. అంటే చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాం. దేవుని దగ్గరికి నిజంగా వస్తే ముందు నా అతిక్రమాలు నాకు తెలుస్తాయి, ముందు నా కుటుంబం యొక్క అతిక్రమాలు నాకు తెలుస్తాయి. బిఫోర్ ఐ పాయింట్ అవుట్ టు ఎనీబడి ఎల్సెస్ మిస్టేక్స్. ఇంకెవరైనా పొరపాట్లు నేను చెప్పడానికి ముందు నా పొరపాట్లు నేను ముందు గుర్తిస్తాను. అప్పుడే నేను దేవుడికి దగ్గరగా ఉన్నట్లు, అప్పుడే నేను యోగ్యంగా బ్రతుకుతున్నట్లు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా పాపము, నా అతిక్రమములు నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. నేను బ్లైండెడ్గా లేను, నా పాపాలు ఏమీ లేవన్నట్లుగా నేను లేనయ్యా, నేను గ్రహింపగలిగే ఉన్నాను. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట. మన పాపాలు మనం పక్క దోసేసి పక్కన వాళ్ళ పాపాలని ముందు పెట్టుకొని వాటి గురించే మాట్లాడుతూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దావీదు అంటున్నాడు, నా పాపములు ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుట ఉన్నవి, కేవలం నీకే విరోధంగా నేను పాపం నీకు విరోధంగా చేశానయ్యా. నేను ఊరియా భార్యకు విరోధంగా కాదు, ఊరియాకు విరోధంగా కాదు చేసింది, నీకు విరోధంగా ఫస్ట్ నేను పాపం చేశాను. దావీదు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, అందుకే కృప పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన కూడా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన.